బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 6వ సూర అల్ అన్ఆమ్ అవతరణ మక్కాలో ఆయతులు 165. అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. ప్రశంసలు పొగడ్తలన్నీ భూమి ఆకాశాలను పుట్టించిన అల్లాకు మాత్రమే శోభిస్తాయి. మరి ఆయనే చీకట్లను వెలుగును తయారు చేశాడు. అయినప్పటికీ అవిశ్వాసులు ఇతరులను తమ యొక్క ప్రభువుకు సమానులుగా నిలబెడుతూ ఉన్నారు. ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు. ఆ తర్వాత ఒక గడువును నిర్ధారించాడు. మరో నిర్ణీత గడువు మాత్రం అల్లా వద్దనే ఉంది. అయినా మీరు సంశయానికి, అనుమానానికి లోనై ఉన్నారు. ఆకాశాలలోనూ భూమిలోనూ నిజ దైవం ఆయనే. మీరు దాచిపెట్టేది, పైకి వ్యక్తపరిచేది అంతా ఆయనకు తెలుసు. మీరు చేసే పనులన్నీ ఆయనకు తెలుసు. వారి వద్దకు వారి ప్రభు సూచనలలో నుంచి ఏ సూచన వచ్చినా దాని పట్ల వారు విముఖత చూపుతున్నారు. తమ వద్దకు వచ్చిన ఈ యొక్క సత్య గ్రంథాన్ని కూడా వారు అసత్యమని త్రోసిపుచ్చారు. కాబట్టి దేని పట్ల వారు పరిహాసమాడేవారో దానికి సంబంధించిన వార్తలు వారికి త్వరలోనే అందుతాయి. ఏమిటి? మేము వీళ్ళకంటే పూర్వం ఎన్ని జాతులను, సముదాయాలను నాశనం చేశామో వీరు చూడలేదా? ప్రపంచంలో మీకు ప్రసాదించిన బలిమిని మేము ఆ యొక్క సముదాయాల వారికి ప్రసాదించాము. వారి కోసం మేము ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. వారి కోసం క్రింది నుంచి కాలువల్ని ప్రవహింపజేశాము. కానీ వారి పాపాల మూలంగా మేము వారిని తుదముట్టించాము. వారి తరువాత ఇతర సముదాయాలను, ఇతర జాతులను ప్రవహింపజేశాము. ఓ ప్రవక్త, ఒకవేళ కాగితంపై లిఖించబడి ఉన్న సందేశాన్నే మేము నీపై గనక అవతరింపజేసినా, మరి వీళ్ళు తమ యొక్క స్వహస్తాలతో దానిని తాకినా, ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు అని వాళ్ళు అంటారు. అవిశ్వాసులు. ఈయన వద్దకు ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అంటున్నారు. మేమే గనక దూతను పంపి ఉంటే ఈ పాటికల్లా వ్యవహారం ముగిసిపోయి ఉండేది. తర్వాత వీళ్లకు కొద్దిపాటి సమయం కూడా ఇవ్వబడేది కాదు. ఒకవేళ మేము దూతను పంపినా అతన్ని మనిషిగానే చేసి ఉండేవారము. అప్పుడు మేము గైకొన్న ఈ యొక్క చర్య వల్ల, మేము తీసుకున్న ఈ యొక్క చర్య వల్ల వారు ప్రస్తుతం ఏ సందేహానికి లోనై ఉన్నారో మళ్ళీ అదే సందేహానికి లోనయ్యేవారు. ఓ ప్రవక్త, నీకంటే ముందు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి ఆ పరిహాసం ఆడేవారిని, వారు పరిహసిస్తూ వచ్చిన ఆపదే వారిని చుట్టుముట్టుకుంది. కాస్త భూమిలో సంచరించి భూమిలో తిరిగి సత్యాన్ని ధిక్కరించే వారికి ఇంతకుముందు ఏ గతి పట్టిందో మీరు చూడండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నది అంతా ఎవరిది అని వారిని అడుగు. వారికి చెప్పు, సమస్తము అల్లాదే. కనికరించటాన్ని అల్లా తన కోసం అవశ్యం చేసుకున్నాడు.
అల్లా ప్రళయ దినాన మిమ్మల్ని అందరినీ కూడా సమీకరిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు. కానీ తమను తాము నష్టంలో పడవేసుకున్న వారు మాత్రం విశ్వసించరు. రాత్రిపూట పగటి వేళ విశ్రమిస్తూ ఉండే అంతా కూడా అల్లాదే. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఆకాశాలను భూమిని సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడు, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకొనివాడు అయిన అల్లాను వదిలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోవాలా అని ఓ ప్రవక్త వారిని అడుగు. అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలి అని నాకు ఆదేశించబడింది అని నీవు వారికి తెలియచేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ఆరాధనకులలో చేరిపోకూడదు అని కూడా నాకు ఆదేశించబడింది అని వారికి చెప్పు. నేనే గనక నా యొక్క ప్రభు ఆజ్ఞను శిరస వహించకపోతే ఒకానొక మహాదినాన నాకు శిక్ష పడుతుంది అని నేను భయపడుతున్నాను అని కూడా నీవు వారికి చెప్పు. ఆ రోజు, ఆ మహాదినపు రోజు ఎవరిపై నుంచే ఆ శిక్ష తొలగించబడుతుందో ఆ వ్యక్తిని అల్లా అపారంగా కరుణించినట్లే. అదే స్పష్టమైన విజయం. ఒకవేళ అల్లా నిన్ను ఏదైనా ఒక బాధకి గురి చేస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని నీ నుంచి దూరం చేయలేరు. ఒకవేళ ఆయన నీకు ఏదన్నా మేలు చేయాలనుకున్నా కూడా చేస్తే కూడా ఆయన అన్నిటిపై అధికారం కలవాడు. తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం, అధికారం గలవాడు ఆ అల్లా. ఆయన అత్యంత వివేచనాపరుడు, అన్నీ తెలిసినవాడు. అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది అని వారిని అడుగు. నాకు మీకు మధ్య సాక్షిగా అల్లా ఉన్నాడు. ఈ ఖురాన్ ద్వారా నేను మిమ్మల్ని, ఇది ఎవరెవరి వరకు చేరుతుందో, ఈ ఖురాన్ ద్వారా నేను మిమ్మల్ని మరియు ఈ యొక్క ఖురాన్ ఎవరెవరి దాకా చేరుతుందో వారందరినీ కూడా హెచ్చరించటానికి గాను ఈ ఖురాన్ అనే గ్రంథం నా వద్దకు వహీ రూపంలో పంపబడుతుంది అని ఓ ప్రవక్త వారికి నీవు తెలియపరచు. అల్లాతో పాటు మరికొంతమంది దేవుళ్ళు కూడా ఉన్నారు అని మీరు నిజంగా సాక్ష్యం ఇవ్వగలరా? నేను మాత్రం అలాంటి సాక్ష్యం ఇవ్వను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆయనే ఒకే ఒక్కడైన ఆరాధ్య దేవుడు. మీరు దైవానికి కల్పించే షిర్కుతో, భాగస్వామ్యంతో నాకెలాంటి సంబంధం లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి. ఎవరికైతే మేము గ్రంథాన్ని వసగి ఉన్నామో వారు తమ యొక్క కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే ప్రవక్తను కూడా గుర్తుపడతారు. అయితే తమను తాము నష్టంలో పడవేసుకున్న వారు మాత్రం విశ్వసించరు. అల్లాపై అబద్ధపు నిందలు మోపేవాడి కంటే, లేదా అల్లా యొక్క వాక్యాలను, ఖురాన్ గ్రంథాన్ని లేదా అల్లా యొక్క ఆయుతులను అసత్యం, అబద్ధాలు అని త్రోసిపుచ్చేవాడి కంటే, తిరస్కరించేవాడి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు ఎన్నటికీ సాఫల్యం ప్రాప్తించదు. మేము వారందరినీ
సమీకరించే రోజున, ప్రళయ దినం, తీర్పు దినం, మేము వారందరినీ సమీకరించే రోజున మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మీ యొక్క భాగస్వాములు ఏరి అని ముస్రికులను మేము అడిగే సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోదగినదే. అప్పుడు వారు, మా ప్రభువైన అల్లా యొక్క సాక్షి, మేము ముస్రికులము కానే కాము అని పలకడం తప్ప వారి సిర్కుకు మరెటువంటి ఫలితము ఉండదు. చూడు, వారు తమ గురించి తాము ఎలా అబద్ధం చెప్పుకుంటారు. వారు కల్పించుకుంటూ ఉండినవన్నీ కూడా వారి నుండి మటుమాయమైపోతాయి. వారిలో కొంతమంది నీ వైపు చెవి యొగ్గి ఉంటారు. మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము. అందువల్ల వారు దానిని అర్థం చేసుకోలేరు. వారి చెవులలో చెవుడును ఉంచాము. ఈ కారణంగా వారు నిదర్శనాలన్నిటినీ చూసినప్పటికీ వాటిని వారు విశ్వసించరు. ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినప్పుడు అనవసరంగా నీతో వాదనకు దిగుతారు. అవిశ్వాసులు ఇవి పూర్వీకుల నుంచి చలామణిలో ఉన్న కట్టుకథలు తప్ప మరేమీ కావు అని అంటారు. వాళ్ళు దాని నుంచి ఇతరులను కూడా ఆపడమే కాకుండా స్వయంగా వాళ్ళు కూడా దానికి దూరంగా ఉంటున్నారు. నిజానికి వారు తమను మాత్రమే నాశనం చేసుకుంటున్నారు, కానీ వారికి ఆ స్పృహే లేదు. నరకం దగ్గర వారు నిలబెట్టబడినప్పుడు నీవు వారిని చూస్తే ఎంత బావుండు. అయ్యో, మేము మళ్ళీ తిరిగి పంపబడితే బావుండునే. అదే గనక జరిగితే మేము మా ప్రభు సూచనలను తిరస్కరించము, ఇంకా మేము విశ్వాసులలో చేరిపోతాము అని ఆ సమయంలో వారు పలుకుతారు. నరకం దగ్గర నిలబెట్టబడ్డప్పుడు అసలు విషయం అది కాదు. వారు అంతకుముందు దేన్నైతే కప్పిపుచ్చేవారో అది వారి ముందు ఇప్పుడు బహిర్గతమైపోయింది. ఒకవేళ వారు తిరిగి పంపబడినప్పటికీ తమకు వారించబడిన పనులన్నీ మళ్ళీ చేస్తారు. ఇంతకుముందు వారిని ఏ పనులైతే చేయొద్దని చెప్పారో అవన్నీ మళ్ళీ చేస్తారు. ముమ్మాటికి వాళ్ళు అబద్ధాల కోరులు. ఈ ప్రాపంచిక జీవితమే అసలు జీవితం. మళ్ళీ మనం బ్రతికించబడటం అనేది కల్లా అని వారు చెబుతూ ఉన్నారు. వారు తమ ప్రభువు ఎదుట నిలబడిన దృశ్యాన్ని నీవు చూస్తే బాగుండేది. ఇది నిజం కాదా అని అల్లా అడుగుతాడు. దానికి వారు ఎందుకు నిజం కాదు, మా ప్రభు సాక్షిగా ఇది నిజమే అని వాళ్ళు అప్పుడు అంటారు. అయితే మీ యొక్క తిరస్కారానికి బదులుగా ఈరోజు శిక్షను చూడండి అని అల్లా సెలవిస్తాడు. అల్లాను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని ధిక్కరించిన వారు, అల్లాను కలుసుకోవలసి ఉందని విషయాన్ని ధిక్కరించిన వారు నిజంగా నష్టానికి గురయ్యారు. ఆఖరికి ఆ నిర్ధారిత సమయం అకస్మాత్తుగా వచ్చి పడినప్పుడు అయ్యో, ఈ విషయాన్ని మేము ఎంత నిర్లక్ష్యం చేశాం అని బాధపడతారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు తమ యొక్క బరువులను తమ వీపులపై మోస్తూ ఉంటారు. తెలుసుకోండి, వారు మోసే బరువు చాలా చెడ్డది. ప్రాపంచిక జీవితం ఆట, తమాషా తప్ప మరేమీ కాదు. అయితే భయభక్తులు కలవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. ఏమిటి, మీరు బొత్తిగా బుద్ధిని ఉపయోగించరా? ఓ ప్రవక్త,
వాళ్ళు అనే మాటలు నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు. ఓ ప్రవక్త, వాళ్ళు అనే మాటలు నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు. వారు ధిక్కరిస్తున్నది నిన్ను కాదు. నిజానికి ఈ దుర్మార్గులు అల్లా యొక్క వాక్యాలను ధిక్కరిస్తున్నారు, అల్లా యొక్క ఆయుతులను తిరస్కరిస్తున్నారు. నీకంటే పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. అయితే వారు ప్రజల ధిక్కార వైఖరికి, తమకు పెట్టబడిన బాధలకు సహనం వహించారు, ఓపిక పట్టారు. చివరకు వారికి మా యొక్క సహాయం అందింది. అల్లా వాక్కులను మార్చేవాడు ఎవ్వడూ లేడు. అల్లా యొక్క వాక్యాలను మార్చేవాడు ఎవ్వడూ లేడు. కొంతమంది ప్రవక్తలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే నీ వద్దకు చేరాయి. కొంతమంది ప్రవక్తలకు సంబంధించిన విషయాలు నీ వద్దకు ఇప్పటికే చేరాయి. ఒకవేళ వారి యొక్క వైముఖ్యం ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీకు సహించరానిదిగా ఉంటే నీవే దానికి ఏదైనా ఉపాయం ఆలోచించు. నీకే గనక శక్తి ఉంటే భూమిలో ఏదైనా సొరంగం లేదా ఆకాశంలో ఏదైనా నిచ్చెనను వెతికి వారి కోసం ఏదైనా మహిమ తేగలిగితే తెచ్చుకో. అల్లాయే గనక తలుచుకుంటే వారందరినీ సన్మార్గంపై సమీకరించి ఉండేవాడే. కనుక ఓ ప్రవక్త, నువ్వు అవివేకుల్లో చేరిపోకు. వినేవారు మాత్రమే సత్యాన్ని స్వీకరిస్తారు. ఇకపోతే మృతుల విషయం, చనిపోయిన వారి విషయం, అల్లా వారికి బ్రతికించి మళ్ళీ లేపుతాడు. తర్వాత వారంతా ఆయన వద్దకే మరలించబడతారు. చనిపోయిన వారందరినీ అల్లా బ్రతికించి ఒకరోజు లేపుతాడు. తర్వాత వాళ్ళంతా ఆయన వద్దకే మరలించబడతారు. ఈయన ప్రభువు తరపు నుంచి ఈయనపై ఏదైనా మహిమ ఎందుకు అవతరించబడలేదు అని వారు అడుగుతున్నారు. అల్లాహ్ ముమ్మాటికి మహిమను అవతరింపజేసే శక్తి కలిగి ఉన్నాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అయితే వారిలో అధికులకు తెలియదు. భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా, తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా అన్నీ మీలాంటి సముదాయాలే. మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్ని వదిలిపెట్టలేదు. ఆ పైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరించబడేవారే. ఎవరైతే మా ఆయుతులను ధిక్కరిస్తున్నారో వారు చీకట్లలో తచ్చాడుతున్న చెవిటివారు, మూగవారు. అల్లాహ్ తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు. అలాగే ఆయన తాను కోరిన వారిని రుజుమార్గంపై నడిపిస్తాడు. ఓ ప్రవక్త, వాళ్ళని అడుగు, చూడండి, అల్లా తరపు నుంచి మీపై ఏదైనా ఆపద వచ్చి పడితే, లేక మీపైన ప్రళయమే గనక వస్తే, అప్పుడు మీరు అల్లాను తప్ప వేరొకరెవరినైనా మొరపెట్టుకుంటారా? మీరు నిజంగా సత్యవంతులే అయితే నిజం చెప్పండి. లేదు, ఆ క్షణంలో మీరు కేవలం ఆయన్నే వేడుకుంటారు. దేనికోసం మీరు వేడుకున్నారో ఆ ఆపదను ఆయన మీ నుండి తొలగించదలుచుకుంటే తొలగిస్తాడు. అలాంటి సమయాలలో మీరు మాత్రం అల్లాకు సహవర్తులుగా నిలబెట్టిన వారందరినీ మర్చిపోతారు.
నీకు పూర్వం ఎన్నో సమాజాల వద్దకు, జాతుల వద్దకు చరిత్రలలో కూడా మేము ప్రవక్తలను పంపాము. ఆయా సమాజాల వారు అణుకువను వ్యక్తపరచాలి అన్న ఉద్దేశంతో మేము వాళ్ళను దారిద్ర్యానికి, అనారోగ్య బాధలకు గురిచేసి పట్టుకున్నాము. మా తరపున వారిపైకి శిక్ష వచ్చినప్పటికీ వారు అణుకువను ఎందుకు ప్రదర్శించలేదు? పైగా వారి హృదయాలు కఠినమైపోయాయి. సైతాన్ వారి దృష్టిలో వారు చేసే పనులన్నీ మంచివే అని భ్రమపడేలా చేశాడు సైతాను. తర్వాత వారికి బోధించిన విషయాలను వారు విడిచిపెట్టారు. ఆ విస్మరించినప్పుడు మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలు తెరిచాము. తమకు ప్రాప్తించిన వస్తువులపై వారు మిడిసిపడుతూ ఉండగా అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు వారు పూర్తిగా నిరాశ చెందారు. ఈ విధంగా దుర్మార్గాలకు పాల్పడిన వారి వేరు త్రెంపబడింది. సమస్త లోకాల ప్రభువైన అల్లాకే కృతజ్ఞతలు. ఓ ప్రవక్త, వారిని అడుగు, అల్లాయే గనక మీ వినికిడిని, మీ చూపును పూర్తిగా తీసేసుకుని మీ హృదయాలకు ముద్ర వేస్తే అల్లా తప్ప వాటిని మీకు తిరిగి ప్రసాదించగల మరో ఆరాధ్యుడు ఎవడున్నాడు చెప్పండి. మేమెన్ని విధాలుగా మా యొక్క సూచనలను వారికి విశదపరుస్తున్నామో చూడు. అయినా వారు ముఖం తిప్పుకుంటున్నారు. చూడండి, ఒకవేళ మీపై అకస్మాత్తుగా కానీ బహిరంగంగా కానీ అల్లా యొక్క శిక్ష వచ్చి పడితే దుర్మార్గులు తప్ప ఎవరు నాశనం చేయబడతారు అని వారిని అడుగు. మేము ప్రవక్తలను పంపేది వారు శుభవార్త అందజేయడానికి, హెచ్చరించడానికి మాత్రమే. కాబట్టి ఎవరు విశ్వసించి తమ యొక్క ప్రవర్తనను సరిదిద్దుకుంటారో వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. అయితే మా ఆయుతులను, ఖురాన్ని లేదా అల్లాహ్ యొక్క వాక్యాలను అబద్ధాలు అని ఎవరైతే కొట్టిపారేస్తారో అలా కొట్టిపారేసే వారికి వారి అవిధేయత కారణంగా శిక్ష అంటుకుంటుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పేయి, నా వద్ద అల్లా ఖజానాలు ఉన్నాయి అని నేను మీతో అనటం లేదు. నా వద్ద అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతని అని కూడా మీతో అనటం లేదు. నాపై చేయబడే వహీని మాత్రమే, నాపై అవతరింపబడుతున్న వహీ రూపంలో అవతరింపబడుతున్న ఖురాన్ను మాత్రమే నేను అనుసరిస్తున్నాను. ఓ ప్రవక్త, వారిని అడుగు, గ్రుడ్డివాడు కళ్ళున్నవాడు ఇద్దరూ సమానులేనా? మీరు ఈ మాత్రం ఆలోచించరా? స్వయంగా తమ ప్రభువు తప్ప తమను ఆదుకునేవారు కానీ తమ కోసం సిఫారసు చేసేవారు కానీ ఉండనటువంటి స్థితిలో తమ ప్రభువు దగ్గరికి హాజరు కావాల్సి ఉంటుంది అని భయపడే వారికి ఓ ప్రవక్త ఇందు మూలంగా నీవు హెచ్చరించు. దీని ద్వారా వారు భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు. ఉదయం సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తూ కేవలం ఆయన ప్రసన్నతను పొందాలి అనుకునే వారిని నీ దగ్గర నుండి తొలగి పొమ్మనకు. నువ్వు వారిని తొలగి పొమ్మనడానికి
నీపై వారి లెక్క ఏమాత్రం లేదు, అలాగే నీ లెక్క కూడా వారిపై ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ ఒకవేళ నువ్వు వాళ్ళని తొలగి పొమ్మన్నావంటే దౌర్జన్యపరులలో చేరిపోతావు. మా అందరిలోకి అల్లా అనుగ్రహించినది వీళ్ళనేనా అని వారు పలికేందుకు గాను మేము వారిలో కొందరిని మరికొందరి ద్వారా పరీక్షించాము. కృతజ్ఞతాభావంతో మెలిగే వారిని అల్లా ఎరుగుడా ఏమిటి? ఓ ప్రవక్త, మా యొక్క ఆయుతులను వాక్యాలను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు మీపై సలాం శాంతి కలుగుగాక దయ చూపడాన్ని మీ ప్రభువు తన కోసం విధిగా లిఖించుకున్నాడు. మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి తరువాత పశ్చాత్తాపం చెంది దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లా అపారంగా క్షమించేవాడు, అమితంగా దయచూపేవాడు అని చెప్పు. ఈ విధంగా మేము అపరాధులు ఎంచుకున్న మార్గం ఎలాంటిదో విదితమయ్యేందుకు గాను ఆయుతులను విడమర్చి మరీ చెబుతూ ఉంటాము. ఓ ప్రవక్త, అల్లాను వదిలి మీరు పిలిచే ఇతరులకు దాస్యం చేయటం నాకు నిషేధించబడింది అని వారికి చెప్పేశాయి. నేను మీ యొక్క కోరికలను అనుసరించను. ఒకవేళ నేను అలా గనక చేసినట్లయితే మార్గవిహీనతకు లోనైపోతాను. సన్మార్గాన నడిచే వారిలో నేను ఉండను అని కూడా వారికి చెప్పు. ఇంకా ఇలా చెప్పు, నా వద్ద నా ప్రభువు తరపున ఒక ప్రమాణం ఉంది. మీరేమో దాన్ని అసత్యం అని త్రోసిపుచ్చుతున్నారు. దేనికోసం మీరు తొందర పెడుతున్నారో అది నా దగ్గర లేదు. నిర్ణయాధికారం అల్లాకు తప్ప మరెవరికీ తెలియదు, మరెవరికీ లేదు. ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు. అందరికన్నా ఉత్తమమైన తీర్పరి ఆ అల్లానే. మీరు తొందర పెట్టే ఆ వస్తువే గనక నా దగ్గర ఉండి ఉంటే మీకు నాకు మధ్య ఈ పాటికే వ్యవహారం తేలిపోయి ఉండేది. దుర్మార్గుల గురించి అల్లాకు బాగా తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అగోచరాల తాళం చెవులు, రహస్యాల అగోచరాల తాళం చెవులు, ఖజానాలు అల్లా వద్దనే ఉన్నాయి. అల్లాహ్కు తప్ప ఇతరులెవ్వరికీ వాటి గురించి తెలియదు. భూమిలోనూ సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నిటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలియకుండా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా, పచ్చిది ఎండినది ఏది పడినా స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. ఆయనే రాత్రిపూట ఒకంత మీ యొక్క ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మళ్ళీ ఆయన నిర్ధారిత సమయాన్ని పూర్తి చేయడానికి మిమ్మల్ని అందులో మళ్ళీ మేల్కొల్పుతున్నాడు. ఆ తర్వాత మీరంతా ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది. ఆ తర్వాత మీరు చేస్తూ ఉండిన ఈ యొక్క కర్మలన్నిటినీ ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం గలవాడు. ఆయన మీపై కావలి వాళ్ళను పంపుతాడు. చివరకు మీలో ఎవరికైనా మరణ గడియ సమీపిస్తే
మేము పంపిన దూతలు అతని యొక్క ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. ఈ విధి నిర్వహణలో వారు ఎలాంటి నిర్లక్ష్యం చెయ్యరు. ఆ పైన అందరూ తమ అసలు యజమాని అయిన అల్లా సన్నిధికి తీసుకురాబడతారు. బాగా వినండి, నిర్ణయాధికారం అల్లాదే. ఆయన బహువేగంగా లెక్క తీసుకుంటాడు. ఓ ప్రవక్త, వారిని అడుగు, భూ సముద్రాలపై అలుముకున్న చీకట్లలో నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడు? ఆయన గనక మమ్మల్ని ఈ యొక్క ఆపద నుంచి రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులమై ఉంటాము అని కడు దీనంగా లోపలే మీరు ఎవరిని వేడుకుంటారు? ఈ విపత్తు నుండి, అన్ని రకాల దుఃఖాల నుండి మీకు విముక్తి నొసగేవాడు అల్లాయే. అయినా సరే మీరు మేలును మర్చిపోయి షిర్కుకు ఒడిగడతారు అని చెప్పు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీ పైనుండి కానీ మీ పాదాల కింద నుంచి కానీ మీ పైకి శిక్షను తెచ్చే లేదా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి ఒకరి తడాకాను ఇంకొకరికి చూపించే శక్తి కూడా ఆయనే కలిగి ఉన్నాడు. వారు వాస్తవాన్ని గ్రహించగలందులకు ఏ విధంగా మేము సూచనలను పలు రీతులుగా వివరిస్తున్నామో చూడు. నిజానికి అది సత్యమైన నీ జాతి దాన్ని అసత్యమని తిరస్కరిస్తోంది. మీపై నేను కాపరిగా నియమించబడలేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ప్రతి ఒక్క వార్తకు అనగా అది జరగడానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది. ప్రతి వార్తకు అది జరగడానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది. త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఓ ప్రవక్త, మా యొక్క ఆయుతులలో లోపాలు వెతికే వారిని నీవు చూసినప్పుడు వారు దీనిని వదిలి ఇతర విషయాలపై మాట్లాడనంత వరకు అటువంటి వారి మధ్య నీవు ఉండకు. ఒకవేళ సైతాను నిన్ను గనక మర్చిపోవడానికి గురి చేస్తే జ్ఞాపకం వచ్చిన మీదట అటువంటి దుర్మార్గుల మధ్యన కూర్చోవద్దు. వారి లెక్కల యొక్క బాధ్యత ఏది దైవభీతి పరులపై లేదు. అయితే వారికి హితబోధ చేయడం మాత్రం మానుకోవద్దు. వారికి హితబోధ చేస్తూనే ఉండు. ఎందుకంటే బహుశా వారు కూడా దైవభీతి పరులు కావచ్చు. ప్రవక్త, ఎవరు తమ ధర్మాన్ని ఆటగా వినోదంగా చేసుకున్నారో, ఎవరినైతే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో అటువంటి వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖురాను ద్వారా వారికి ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు. ఏ వ్యక్తి తన చేష్టల మూలంగా ఇరుక్కుపోయే పరిస్థితి రాకుండా ఉండటానికి అల్లా తప్ప వేరెవరూ సహాయం చేయనటువంటి, సిఫారసు చేసేవాడెవడు ఉండనటువంటి దురవస్థ దాపురించకుండా ఉండటం కోసం ప్రపంచమంతటినీ పరిహారంగా ఇచ్చి బయటపడాలి అని తహతహలాడినా కూడా అది అతని నుంచి స్వీకరించబడనటువంటి గడ్డు స్థితి ఏర్పడకుండా ఉండటానికి గాను నీవు వారికి బోధిస్తూ ఉండు, బోధపరుస్తూ ఉండు. ధర్మాన్ని, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు వారికి తెలియజేస్తూ ఉండు. ఈ యొక్క ఖురానుని వారికి బోధిస్తూ ఉండు. తమ యొక్క చేష్టల మూలంగా అటువంటి పరిస్థితుల్లో
చిక్కుకునేవారు వీరే. తమ తిరస్కార వైఖరి కారణంగా వారికి సలసలా కాగే నీరు త్రాగేందుకు ఇవ్వబడుతుంది. ఇంకా వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఓ ప్రవక్త, వారిని అడుగు, ఏమిటి? మేము అల్లాను వదిలి మాకు లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేనటువంటి వారిని మేము మొరపెట్టుకోవాలా? అల్లా మాకు సన్మార్గం చూపిన తరువాత సైతానులు ఒక వ్యక్తిని అడవిలో మార్గవిహీనుని చేయగా అతని సహవాసులు కొందరు ఉండి మా వద్దకు రా అని అతన్ని సన్మార్గం వైపుకు పిలుస్తున్నప్పటికీ దిక్కులు చూస్తూ ఉండిపోయేవాని మాదిరిగా మేము సన్మార్గం నుండి వెనుతిరిగిపోవాలా? వారితో ఇలా అను, యథార్థానికి అల్లా చేసిన మార్గమే సన్మార్గం. మేము సర్వలోక ప్రభువుకు పూర్తిగా విధేయులు కావాలి అని మాకు ఆజ్ఞాపించబడింది. ఇంకా ఇలా ఆదేశించబడింది, నమాజును నెలకొల్పండి, ఆయనకు భయపడండి, ఆఖరికి మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారు, అల్లా వద్దకు. ఆయనే ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. ఏ రోజున ఆయన అయిపో అని ఆజ్ఞాపిస్తాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమైనది, ప్రభావపూరితమైనది. శంఖం ఊదబడే రోజున అధికారమంతా ఆయనదే అవుతుంది. ఆయన నిగూఢమైన విషయాలను, బహిర్గతమై ఉన్న విషయాలను ఎరిగినవాడు. ఆయనే వివేక సంపన్నుడు, సర్వము తెలిసినవాడు. ఇబ్రాహీము ప్రవక్త తన తండ్రి ఆజరుతో, ఏమిటి, నీవు విగ్రహాలను ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నావా? నువ్వు నీ జాతివారు నిస్సందేహంగా స్పష్టమైన అపమార్గానికి గురై ఉన్నారు అని నాకు అనిపిస్తోంది అని పలికిన సందర్భం కూడా సందర్శించుకోదగినదే. ఈ విధంగా మేము ఇబ్రాహీముకు భూమి ఆకాశాలలోని సృష్టితాలను చూపించాము. అతనికి దృఢ నమ్మకం కలగాలన్న ఉద్దేశంతోనే అలా చేశాము. అతనిపై రాత్రి చీకటి అలముకున్నప్పుడు అతను ఒక నక్షత్రాన్ని చూసి, ఇతనే నా ప్రభువు అన్నాడు. కానీ అది అస్తమించగానే, అస్తమించే వాటిని నేను అభిమానించను అని చెప్పాడు. మరి అతను ప్రకాశిస్తూ ఉన్న చంద్రుని చూసి, ఇతను నా ప్రభువు అన్నాడు. కానీ అది కూడా అస్తమించడంతో, ఒకవేళ నా ప్రభువు గనక నాకు మార్గదర్శకత్వం వహించకపోతే నేను మార్గవిహీన జనుల్లో చేరిపోతాను అని పలికాడు. ఆ తర్వాత సూర్యుణ్ణి ప్రకాశిస్తూ ఉండగా చూసి, ఇతనే నా ప్రభువు, ఇతను అందరికన్నా పెద్దవాడు అని పలికాడు. కానీ అది కూడా అస్తమించేసరికి అతనిలా అన్నాడు, ఓ నా జాతివారులారా, మీరు దైవానికి కల్పించే భాగస్వామ్యాలతో నాకెలాంటి సంబంధం లేదు. నేను ఆకాశాలను భూమిని సృష్టించిన వాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని తిప్పుకుంటున్నాను. నేను సిరుకు చేసే వారిలోని వాణ్ణి కాను. అతని జాతివారు అతనితో పిడివాదానికి దిగినప్పుడు అతడు ఇలా అన్నాడు, ఏమిటి,
మీరు అల్లా విషయంలో నాతో వాదులాడుతున్నారా? నిజానికి ఆయన నాకు సన్మార్గం చూపించాడు. మీరు కల్పించే సహవర్తులకు నేను ఏమాత్రం భయపడను. అయితే నా ప్రభువు గనక తలిస్తే ఏమైనా జరగవచ్చు. నా ప్రభువు యొక్క జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. అయినా మీరు గ్రహించరా? అల్లా మీ వద్దకు ఏ నిదర్శనాన్ని అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాకు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడటం లేదు. మరి అటువంటప్పుడు అల్లాకు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి. విశ్వసించి తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలగాపులగం చేయకుండా, విశ్వసించి తమ యొక్క విశ్వాసాన్ని దుర్మార్గంతో షిర్కుతో కలగాపులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే. ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారిని ఎదుర్కొనటానికి గాను మేము అతనికి ఇచ్చిన మా నిదర్శనం ఇది. మేము తలుచుకున్న వారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు. ఇంకా మేము అతనికి, ఇబ్రాహీముకు, ఈసాకును, యాకూబును ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికి మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నోవా అంటే నూహ్ అలైహిస్సలాం నూహ్ ప్రవక్తకు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలో నుంచి దావూదు మరియు సులైమానులకు, అయ్యూబు మరియు యూసుఫులకు, మూసా అంటే మోసే, హారూనులకు మేము సన్మార్గం చూపాము. అల్లాహు అక్బర్. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము. ఇంకా జకరియా, యహ్యా, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా, ఇల్యాసులకు కూడా మేము సన్మార్గం చూపించాము. వారంతా సద్వర్తనుల కోవకు చెందినవారే. ఇంకా ఇస్మాయిలుకు, యసాకు, యూనుస్ మరియు లూతులకు కూడా మేము మార్గదర్శకత్వం వహించాము. వారిలో ప్రతి ఒక్కరికి మేము లోకవాసుల అందరిపై కూడా శ్రేష్టతను అనుగ్రహించాము. అంతేకాదు, వారి పితామహులలో, తాత ముత్తాతలలో, వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని మేము కటాక్షించాము. వారిని మా సేవ కోసం ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము. ఇది అల్లా యొక్క మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం దైవత్వంలో భాగస్వామ్యానికి షిర్కుకు ఒడిగట్టి ఉంటే గనక వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. మేము గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని ప్రసాదించింది వీరికే. ఒకవేళ వారు గనక దానిని తిరస్కరించే పక్షంలో
దానిని తిరస్కరించకుండా ఉండే చాలామందిని మేము దానికోసం నియమించి ఉన్నాము. అల్లా సన్మార్గం చూపించినటువంటి వారు, అల్లా సన్మార్గం చూపించినటువంటి వారు వీరే. కనుక ఓ ప్రవక్త, నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు. దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం. ఈ యొక్క ఖురాన్, ఇస్లాం సమస్త లోకవాసుల కోసం హితోపదేశం అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అల్లా ఏ మానవ మాతృని పైన ఎలాంటి విషయాన్ని అవతరింపజేయలేదు అని పలికినప్పుడు ఈ అవిశ్వాస జనులు అల్లాను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోలేదు. వారిని అడుగు, మరి మూసా అంటే మోషే తెచ్చిన ఆ గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్టు? మోషే ధర్మశాస్త్రం, తౌరాత్ గ్రంథం. ఆ గ్రంథం ఒక జ్యోతి, మానవుల కోసం మార్గదర్శకత్వం. మీరు దాన్ని వేర్వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయాలను దాచేస్తూ ఉన్నారు. మీకు కానీ మీ పెద్దలకు కానీ తెలియని ఎన్నో విషయాలు ఇందు మూలంగా మీకు నేర్పబడ్డాయి. దాన్ని అవతరింపజేసిన వాడు అల్లాయే. తౌరాత్ గ్రంథాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని అవతరింపజేసిన వాడు అల్లాయే అని చెప్పు. ఆ తర్వాత వాళ్ళను వారి వ్యర్థ విషయాలలోనే వారిని ఆడుకొనివ్వు. ఇది కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే. ఈ ఖురాన్ అనే గ్రంథం కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే అని అల్లా చెప్తూ ఉన్నారు. ఎంతో శుభప్రదమైనది ఈ యొక్క ఖురాన్. తనకంటే, ఖురాన్ కంటే ముందు ఉన్న గ్రంథాలను ధృవీకరించేది ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం. నీవు మక్కా వారిని, ఉమ్ముల్ ఖురా వారిని, దాని యొక్క పరిసరాల వారిని హెచ్చరించటానికి గాను దీనిని అవతరింపజేశాము. పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు. వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారే ఉంటారు. అల్లాపై అబద్ధాన్ని కల్పించేవాడి కంటే అల్లాపై అబద్ధాన్ని కల్పించేవాడి కంటే లేదా తనపై ఎలాంటి వహీ అవతరించకపోయినప్పటికీ నాపై వహీ అవతరించింది అని చెప్పే వానికంటే, లేదా అల్లా అవతరింపజేసినటువంటిదే నేను కూడా అవతరింపజేస్తాను అని అనేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఈ దుర్మార్గులు మరణయాతనలో ఉన్నప్పుడు దైవదూతలు తమ చేతులు చాచి, సరే ఇక మీ ప్రాణాలు బయటికి తీయండి, మీరు అల్లాకు అబద్ధాలను ఆపాదించినందుకు, అల్లా ఆయుతుల పట్ల, అల్లా వాక్యాల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకు గాను ఈరోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది అని ఆ దైవదూతలు చెబుతూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బావుండు. మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా సన్నదికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదిలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములు అని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మేము మీ వెంట చూడటం లేదు. నిజంగానే వారికి మీకు మధ్య గల సంబంధాలన్నీ తెగిపోయాయి.
మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయింది. నిజంగా ఎటువంటి అనుమానం లేకుండా విత్తనాన్ని టెంకను చీల్చేవాడు అల్లాయే. ఆయన జీవమున్న దానిని జీవము లేని దానిలో నుంచి తీసుకువస్తాడు, జీవము లేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడు ఆయనే. ఆయనే అల్లా. మరలాంటప్పుడు మీరు సత్యం నుండి ఎటు మరలిపోతున్నారు? ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే. ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు. సూర్య చంద్రుల లెక్కను నిర్ధారించాడు. ఇదంతా సర్వాధిక్యుడు మహాజ్ఞాని అయిన అల్లా చేసిన నిర్ధారణ. చీకట్లలోనూ భూమిలోనూ సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకు గాను, చీకట్లలోనూ భూమిలోనూ సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకు గాను ఆయన మీకోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమర్చి చెప్పాము. ఇంకా మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేది, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్ధారించబడింది. అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనలను స్పష్టంగా వివరించాము. ఇంకా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే. ఆ తర్వాత దాని ద్వారా మేము అన్ని రకాల మొక్కల్ని వెలికి తీసాము. ఆ తర్వాత మేము పచ్చని కొమ్మను సృష్టించాము. దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకొని ఉన్న గింజలు గల పంటల్ని పండిస్తాము. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాలి నుండి కిందికి వేలాడే పండ్ల గెలలను, ద్రాక్ష తోటలను, జైతూనును, ఆలివ్ పండ్లను, దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాము. వాటిలో కొన్ని ఒకదానిని ఇంకొకటి పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. ప్రతి చెట్టుకు కాసిన కాయ పెరిగి పెద్దదవుతూ ఉన్నప్పుడు, అది పండుతున్నప్పుడు కాస్త నిశిత దృష్టితో చూడండి. నమ్మే వారి కోసం వీటిలో నిదర్శనాలు ఉన్నాయి. ప్రజలు జిన్నాతులను అల్లాకు భాగస్వాములుగా ఖరారు చేసుకున్నారు. మరి చూడబోతే వాళ్ళను సృష్టించింది కూడా అల్లానే. అంతేకాదు, వీళ్ళు ఎటువంటి జ్ఞానం లేకుండానే ఆయనకు కుమారులను కుమార్తెలను కూడా కల్పిస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళు చెప్పే ఈ యొక్క మాటలకు ఆయన పవిత్రుడు, ఉన్నతుడు. ఆకాశాలను భూమిని ఆవిష్కరించినవాడు ఆయనే. అల్లాకు భార్యయే లేనప్పుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువును సృష్టించాడు. ఆయనకు ప్రతిదీ కూడా బాగా తెలుసు. ఆయనే అల్లా, మీ యొక్క ప్రభు. ఆయన తప్ప మరొకరెవరు ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే. ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు.
ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వము తెలిసినవాడు. నిస్సందేహంగా ఎటువంటి అనుమానం లేకుండా మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి. కనుక దాన్ని చూసినవాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు. గ్రుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం. నేను మాత్రం మీపై రక్షకుణ్ణి కాను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఈ విధంగా మేము సూచనలను, ఆయుతులను, వాక్యాలను, గ్రంథాన్ని విభిన్న కోణాల నుంచి, రకరకాల కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాము. నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావు అని వారు చెప్పేటందుకు దాన్ని విజ్ఞులకు బాగా స్పష్టపరిచేటందుకు గాను మేమిలా చేస్తాము. ఓ ప్రవక్త, నీవు మాత్రం నీ ప్రభువు తరపు నుంచి నీ వద్దకు వహీ రూపంలో అందుతున్న ఈ యొక్క ఖురాన్ ద్వారా పంపబడుతున్న విధానాన్ని అనుసరిస్తూ ఉండు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ముష్రికులను పట్టించుకోకు. అల్లా గనక తలుచుకుని ఉంటే వారు షిరుకుకు ఒడిగట్టేవారే కాదు. మేము నిన్ను వాళ్ళపై కావలివానిగా నియమించలేదు. నువ్వు వారి వ్యవహారాలకు నువ్వు బాధ్యుడివి కావు. వారు అల్లాను వదిలి వేడుకునే వారిని మీరు దూషించకండి. వాళ్ళు అల్లాను వదిలిపెట్టి వేటినైతే వాళ్ళు మొక్కుతున్నారో, నమ్ముతున్నారో వాటిని మీరు దూషించకండి, తిట్టకండి. ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ యొక్క అజ్ఞానం చేత మితిమీరిపోయి తిరిగి అల్లాను దూషిస్తారు. ఈ విధంగా మేము అన్ని సమాజాల వారికి వారి పనులు అందమైనవిగా చేశాము. కానీ తర్వాత వారంతా తమ ప్రభువు వద్దకే మరలి వెళతారు. అప్పుడు ఆయన వారు చేస్తూ ఉన్నదేమిటో వారికి తప్పకుండా తెలియపరుస్తాడు. వీళ్ళు అల్లాపై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ తమ వద్దకు ఏమైనా సూచన గనక వస్తే గనక తప్పకుండా విశ్వసిస్తాము అని అన్నారు. ఓ ప్రవక్త, సూచనలన్నీ అల్లా ఆధీనంలోనే ఉన్నాయి అని వారికి చెప్పు. నీకేం తెలుసు? ఒకవేళ ఆ సూచనలు వచ్చినప్పటికీ వీళ్ళు మాత్రం విశ్వసించేవారు మాత్రం కాదు. తొలిసారి ఏ విధంగానైతే వీళ్ళు దీనిని విశ్వసించలేదో అదేవిధంగా మేము కూడా వీళ్ళ హృదయాలను, వీళ్ళ చూపులను తిప్పివేసేస్తాము. వారిని వారి తలబిరుసుతనంలోనే దారి తప్పి తిరిగేలా వదిలిపెడతాము. మేము వాళ్ళ దగ్గరికి దూతలను పంపించినా, మృతులు వారితో మాట్లాడినా, చనిపోయిన వారు వారితో మాట్లాడినా, దైవదూతలు వారి దగ్గరికి వచ్చినా, సమస్త వస్తువులను మేము వారి కళ్ళ ఎదుటే తెచ్చి పెట్టినా కూడా వాళ్ళు విశ్వసించడం అనేది జరగదు. కల్లా. ఒకవేళ అల్లా గనక తలిస్తే అది వేరే విషయం. అయితే వీళ్ళలో చాలామంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే. ఇదే విధంగా మేము ప్రతి ప్రవక్తకు జిన్నులలోని సైతానులను, మనుషులలోని సైతానులను శత్రువులుగా చేశాము. వారిలోని కొందరు మరికొందరిని మోసపుచ్చటానికి ముచ్చట గొలిపే మాటలతో ప్రేరేపిస్తూ ఉంటారు. నీ ప్రభువే గనక తలుచుకుంటే వారెన్నటికీ అలా చేయలేరు. కాబట్టి వాళ్ళను, వారి కల్పనలను వదిలి నువ్వు వాళ్ళను, వారి యొక్క కల్పనలను కూడా వదిలేసేయి. పరలోకాన్ని విశ్వసించని
వారి మనసులు దాని వైపుకు మొగ్గాలి అని, దానిని ఇష్టపడాలి అని, తాము ఒడిగట్టిన పాపాలకు వారు కూడా ఒడిగట్టాలి అని వారు ఇటువంటి మాయోపాయాలు చేస్తూ ఉన్నారు. ఏమిటి? నేను అల్లాను కాకుండా ఇంకొక న్యాయ నిర్ణేతను వెతకాలా? నేను అల్లాను కాకుండా ఇంకొక న్యాయ నిర్ణేతను వెతకాలా? యథార్థానికి, నిజానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందులోని విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వసగామో వారికి ఈ గ్రంథం నీ ప్రభువు తరపు నుంచి సత్య సమేతంగా వచ్చింది అన్న విషయం బాగా తెలుసు. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు శంకించే వారిలో, అనుమానపడే వారిలో నువ్వు చేరొద్దు. సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు సంపూర్ణమైనది. ఆయన వాక్కులను మార్చగలిగేవాడెవడూ లేడు. ఆయన ప్రతీదీ వినేవాడు, ప్రతీదీ తెలిసినవాడు. ఓ ప్రవక్త, భూమిపై నివసించే అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా, భూమిపై నివసించే ఎక్కువ జనాలు చెప్పినట్లుగా నీవు గనక మసులుకున్నావంటే వారు నిన్ను అల్లా యొక్క మార్గం నుంచి అపమార్గం పట్టిస్తారు. వారు వట్టి ఊహలను అనుసరిస్తారు, కేవలం అంచనాలతో మాట్లాడతారు. తన యొక్క దారిలో నుంచి పెడదారి తీసేవారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. తన మార్గంపై నడిచేవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు. కనుక అల్లా యొక్క ఆదేశాలపై మీకు గనక విశ్వాసం ఉన్నట్లయితే అల్లా పేరు స్మరించబడిన జంతువు మాంసాన్ని మాత్రమే తినండి. అల్లా పేరు ఉచ్చరించబడిన జంతువు మాంసాన్ని మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటి? అల్లా మీ కొరకు నిషేధించిన జంతువుల వివరాలను ముందుగానే స్పష్టపరిచాడు కదా. గత్యంతరం లేని పరిస్థితుల్లో అవి కూడా ప్రాణరక్షణ కోసం నిషిద్ధ జంతువులు సైతం మీకోసం ధర్మసమ్మతం అవుతాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాస్తవం ఏమిటంటే చాలామంది ఏ ప్రమాణము లేకుండానే తమ కోరికల ఆధారంగా జనులను పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. జనులను తమ యొక్క కోరికల ఆధారంగా పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. నిజంగా నియమాలను, చట్టం, న్యాయం, ధర్మం, ఈ యొక్క నియమాలను ఉల్లంఘించే వారిని నీ ప్రభువు, అటువంటి వారెవరో ఆయనకు బాగా తెలుసు. నీ ప్రభువుకి మీరు బహిరంగ పాపాలను, గోప్యమైన పాపాలను కూడా విడిచిపెట్టండి. పాపాలకు ఒడిగట్టే వారికి అతి త్వరలోనే వారు చేసుకున్న దానికి శిక్ష తప్పకుండా పడి తీరుతుంది. అల్లా పేరు స్మరించబడని, అల్లా పేరు చెప్పని జంతువులను తినకండి. ఎందుకంటే ఇది ఆజ్ఞాలోంఘన కిందకి వస్తుంది. మీతో వాదులాడటానికి సైతానులు తమ మిత్రులను ఉసుగొలుపుతూ ఉంటారు. ఒకవేళ మీరు గనక వారిని అనుసరించారు అంటే మీరు కూడా అల్లాకు సహవర్తుల్ని కల్పించిన వారు అయిపోతారు, ముష్రికులు అయిపోతారు. జాగ్రత్త. మృతుడుగా ఉన్న ఒక వ్యక్తికి మేము జీవితం ప్రసాదించి అతనికి జ్యోతిని ఒసగగా దానిని పుచ్చుకొని అతను జనుల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి
కటిక చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏమాత్రం బయటపడలేని వ్యక్తి లాంటి వాడా? ఇదే విధంగా సత్య తిరస్కారులకు వారి యొక్క పనులు వారికి ఎంతో అందమైనవిగా కనిపిస్తూ ఉంటాయి. ఇదే విధంగా మేము ప్రతి పట్టణంలో కూడా అక్కడి సర్దారులనే అపరాధాలకు ఒడిగట్టేవారుగా చేశాము. ప్రతి పట్టణంలోనూ అక్కడి యొక్క నాయకులను సర్దారులనే అపరాధాలకు ఒడిగట్టేవారుగా చేశాము. అక్కడ వారు తమ పన్నాగాలు పన్నటానికి, నిజానికి వారు తమను తామే వంచుకుంటున్నారు, కానీ వారికి ఆ సంగతి తెలియటం లేదు. వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు దైవ ప్రవక్తకు ఇవ్వబడినదే మాకు ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించేది లేదు అని వారు అంటారు. తమ దౌత్యాన్ని ఎవరికి అందజేయాలో, ప్రవక్త పదవిని ఎవరికి అందజేయాలో అల్లాకే బాగా తెలుసు. అతి త్వరలోనే అపరాధులు అల్లా వద్దకు చేరుకొని పరాభవాన్ని, తమ దుష్ట పన్నాగాలకు గాను కఠినాతి కఠినమైన శిక్షను కూడా అనుభవిస్తారు. కనుక అల్లాహ్ తాను సన్మార్గ భాగ్యం ప్రసాదించదలచిన వ్యక్తి హృదయాన్ని, అల్లాహ్ ఎవరికైతే సన్మార్గ భాగ్యం ప్రసాదించాలనుకుంటాడో ఆ వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కోసం విప్పుతాడు. అలాగే తాను అపమార్గాన వదిలివేయదలచిన వ్యక్తి హృదయాన్ని ఆకాశానికెక్కే వానిలాగా కుంచింపజేస్తాడు. ఈ విధంగా అల్లాహ్ విశ్వసించని వారికి మాలిన్యాన్ని అంటగడతాడు. ఇదే నీ ప్రభు యొక్క రుజుమార్గం. ఖురాన్, ఇస్లాం ఉపదేశాన్ని స్వీకరించే వారి కోసం మేము ఈ యొక్క ఆయుతులను, ఖురాన్ వాక్యాలను, వహీని స్పష్టంగా విడమర్చి చెప్పాము. వారి కోసం వారి ప్రభువు వద్ద శాంతి నిలయం ఉంది. విశ్వాసుల కోసం వారి నుంచి వారి మంచి పనుల మూలంగా అల్లా వారికి రక్షకునిగా నిలుస్తాడు. అల్లాయే వారికి రక్షకుడిగా నిలుస్తాడు. అల్లా వారందరినీ సమీకరించే రోజు, ఓ జిన్నాతు వర్గీయులారా, మీరు మనుషుల్లోని చాలామందిని మీ వారుగా చేసుకున్నారు అని అంటారు. అప్పుడు వారితో సంబంధాలు పెట్టుకొని ఉన్న మనుషులు ఇలా అంటారు: మా ప్రభు, మేము ఒకరికొకరు ద్వారా లబ్ధి పొందిన సంగతి నిజమే. ఎట్టకేలకు నీవు మా కోసం నిర్ధారించిన గడువుకు మేము చేరుకున్నాం. అప్పుడు అల్లా ఇలా అంటాడు: ఇక నరకమే మీ అందరి యొక్క నివాస స్థలం, అందులోనే మీరు కలకాలం పడి ఉంటారు. అయితే అల్లా ఏదైనా తలిస్తే అది వేరే విషయం. నిస్సందేహంగా, ఎటువంటి అనుమానం లేకుండా నీ ప్రభువు వివేక సంపన్నుడు మరియు జ్ఞానవంతుడు కూడా. ఈ విధంగా కొందరు దుర్మార్గులను, కాఫిర్లను మేము వారు చేసుకున్న కర్మల కారణంగానే మరి కొందరికి సన్నిహితులుగా చేస్తాము. మేము వారు చేసుకున్న కర్మల కారణంగా మరికొందరికి సన్నిహితులుగా చేస్తాము. ఓ జిన్నాతు మరియు మానవ వర్గీయులారా, ఏమిటి నా యొక్క ఆదేశాలను మీకు విడమరిచి చెప్పే ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు స్వయంగా మీ నుండే మీ వద్దకు రాలేదా అని అల్లా తరపున ప్రశ్నించబడినప్పుడు, ఓ జిన్నాతు మరియు మానవ వర్గీయులారా, ఏమిటి నా యొక్క వాక్యాలను, ఆయుతులను, వహీని, ఆదేశాలను, చట్టం, న్యాయం, ధర్మం, వాక్యాలను మీకు విడమరిచి చెప్పే
ఈనాటి ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే గురించి హెచ్చరించే ప్రవక్తలు స్వయంగా మీ నుండే మీ వద్దకు రాలేదా అని అల్లా తరపున ప్రశ్నించబడినప్పుడు అవును వచ్చారు, మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాం అని వారు అంటారు. ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురిచేసింది. తాము తిరస్కారులయ్యామన్న సంగతిని గురించి వారు స్వయంగా వారే సాక్ష్యమిస్తారు. ఎందుకంటే నీ ప్రభువు ఏ సీమను కూడా అక్కడి ప్రజలు సత్య అసత్యాలు తెలుసుకోకుండా ఉన్న స్థితిలో వారి తిరస్కార వైఖరి మూలంగా నాశనం చెయ్యడు. నీ ప్రభువు ఏ ప్రాంతాన్ని కూడా అక్కడి ప్రజలు సత్యం అసత్యాలు తెలుసుకోకుండా ఉన్న స్థితిలో వారి తిరస్కార వైఖరి మూలంగా వారిని నాశనం చేయడు. ప్రతి ఒక్కరికి వారి ఆచరణలను బట్టి అంతస్తులు లభిస్తాయి. నీ ప్రభువు వారి పనుల విషయంలో అజాగ్రత్తగా అయితే లేడు. ఇంకా నీ ప్రభువు ఏ అక్కరా లేనివాడు, ఏ అవసరం లేనివాడు, కనుకరించేవాడు కూడా. ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ తుదముట్టించి మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే మీ స్థానంలో తాను కోరిన వారిని మళ్ళీ వసింపచేస్తాడు. మీకు వాగ్దానం చేయబడుతున్నది ముమ్మాటికి వచ్చి తీరుతుంది. తీర్పు దినం, ప్రళయ దినం, జడ్జిమెంట్ డే. మీకు వాగ్దానం చేయబడుతున్నది ముమ్మాటికి వచ్చి తీరుతుంది. మీరు అల్లాను అశక్తుల్ని చేయలేరు. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, ఓ నా జాతి ప్రజలారా, మీ పని మీరు చేయండి. నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను. ఈ లోకంలో మేలైన పరిణామం ఎవరికి చెందుతుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. అన్యాయానికి పాల్పడేవారు నిశ్చయంగా ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. అల్లా సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్ళు కొంత భాగాన్ని అల్లా కోసం నిర్ధారించారు. పైపెచ్చు ఇది అల్లా భాగం, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల బనీని సాగం అని స్వయంగా తామే తీర్మానించుకొని చెబుతారు. సహవర్తుల కోసం నిర్ధారించిన భాగం అల్లాకు ఎలాగూ చేరదు. కానీ అల్లా కోసం నిర్ధారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ యొక్క తీర్పు ఎంత ఘోరమైనది. మరి ఇలాగే చాలామంది ముష్రిక్కుల దృష్టిలో వారి సహవర్తులు వారిని నాశనం చేయడం కోసం వారి ధర్మాన్ని వారికి సందేహాస్పదంగా చేయటానికి వారి సంతాన హత్యను వారికి మంచిదిగా తోచినట్లు చేశారు. అల్లా తలుచుకొని ఉంటే వారు అలా చేసి ఉండేవారు కాదు. కనుక నీవు వారు కల్పించే కల్పితాలను అన్నిటినీ వదిలేసేయి. ఈ కొన్ని పశువులు, పంట పొలాలు అందరికీ సమ్మతం కావు. మేము కోరిన వారు తప్ప ఇతరులెవరూ వాటిని తినటం సమ్మతం కాదు అని వారు తమంతట తాముగా కల్పించుకొని చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయటం, వాటి ద్వారా బరువు లాగించటం నిషేధించబడింది అని కూడా వారంటారు. మరికొన్ని పశువులపై జిబా చేసే సమయంలో వారు అల్లా పేరు ఉచ్చరించరు, అల్లా పేరు చెప్పరు. అల్లాకు అబద్ధాన్ని అంటగట్టడానికి గాను వారు ఇలా చేస్తారు. వారు కల్పించే ఈ అబద్ధాలకు గాను త్వరలోనే అల్లా వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు. ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషుల కోసమే, మా యొక్క స్త్రీల కోసం అది నిషిద్ధం.
ఒకవేళ అది చచ్చినదైతే అందరికీ అందులో భాగం ఉంటుంది అని కూడా వారంటారు. వారి ఈ తప్పుడు మాటలకు గాను అల్లా త్వరలోనే వారిని దండిస్తాడు. నిజంగా ఆయన మహావివేకి, మహాజ్ఞాని. మూర్ఖత్వం కొద్దీ ఏ ఆధారము లేకుండానే తమ యొక్క సంతానాన్ని హత్య చేసిన వారు, మూర్ఖత్వం కొద్దీ ఏ ఆధారం లేకుండానే తమ యొక్క సంతానాన్ని హత్య చేసిన వారు అల్లా ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాకు అబద్ధాలను అంటగడుతూ నిషేధించుకున్న వారు, వీళ్ళిద్దరూ ముమ్మాటికి నష్టానికి గురయ్యారు. నిజంగా వారు మార్గవిహీనతకు లోనయ్యారు. వారు సన్మార్గాన లేరు. ఆయనే పందిళ్లపై ఎక్కించబడే తోటలను, పందిళ్లపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంట పొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యమవుతాయి. జైతూను, ఆలివ్, దానిమ్మ వృక్షాలను కూడా సృజించాడు. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. కొన్ని ఒకదానిలా ఇంకొకటి ఉంటాయి, కానీ కొన్ని అలా ఉండవు. వాటన్నిటి పండ్లు పండినప్పుడు వాటిని తినండి. పంట కోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి. మితిమీరిపోకండి. మితిమీరే వారిని అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు. పశువులలో ఎత్తుగా ఉండే వాటిని, పొట్టిగా ఉండే వాటిని పుట్టించిన వాడు కూడా ఆయనే. పశువులలో ఎత్తుగా ఉండే వాటిని, పొట్టిగా ఉండే వాటిని కూడా సృష్టించిన వాడు ఆయనే. అల్లా మీకు ఇచ్చిన దానిని తినండి, కానీ సైతాను అడుగుజాడల్లో నడవకండి. నిజంగా వాడు మీ యొక్క బహిరంగ శత్రువు. ఇవి ఆయన సృష్టించిన 8 ఆడామగలు, అల్లా సృష్టించిన 8 ఆడామగలు. అంటే గొర్రెలలో 2 రకాలు, మేకలలో 2 రకాలు. అల్లా నిషేధించినది ఆ 2 మగ పశువులనా, లేక ఆ 2 ఆడ పశువులనా, లేక ఆ 2 ఆడ పశువుల గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే ప్రమాణబద్ధంగా నాకు తెలియచేయండి అని ఓ ప్రవక్త వారిని అడుగు. అలాగే ఒంటెలలో 2 రకాలు, ఆవులలో 2 రకాలను ఆయన పుట్టించాడు. మరి వీటిలో అల్లా నిషేధించినది 2 పోతులనా, లేక 2 పడ్డలనా, లేక ఆ 2 పడ్డల కడుపులలో ఉన్న దూడలను నిషేధించాడా అని ఓ ప్రవక్త వాళ్ళని అడుగు. ఈ మేరకు అల్లా మీకు ఆదేశించినప్పుడు మీరక్కడ ఉన్నారా? ఏ ఆధారము లేకుండా ప్రజల్ని అపమార్గం పట్టించే ఉద్దేశంతో అల్లాకు అబద్ధాన్ని ఆపాదించేవానికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. ఓ ప్రవక్త వారికి చెప్పు, వహీ ద్వారా నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పంది మాంసం అది పరమ అశుద్ధం గనుక, ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేది తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. ఓ ప్రవక్త వారికి చెప్పు,
వహీ రూపంలో అవతరింపబడుతున్న ఖురాన్ ఆధారంగా నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిపోయిన జంతువు, ప్రవహించే రక్తం, పంది మాంసం అది పరమాశుద్ధం గనక, ఇంకా ఇతర దైవాల పేరు మీద కోయబడిన జంతువు, ఇవి తప్ప మరేది తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో రుచి కోసం కాకుండా హద్దు మేరకుండా ఉంటే వాటిని తింటే అట్టి స్థితిలో నీ ప్రభువు క్షమించేవాడు, కరుణించేవాడు కూడా. యూదులకు మేము గోళ్ళు గల జంతువులన్నిటినీ నిషేధించాం. ఇంకా వారికి పశువు మరియు మేకలలో వాటి వీపులకు తగిలి ఉన్న కొవ్వుని, పేగులపై ఉన్న దానిని, ఎముకలతో కలిసి ఉన్న దానిని తప్ప మిగిలిన కొవ్వును కూడా నిషేధించాం. వారి తలబిరుసుతనం మూలంగా మేము వారికి ఈ శిక్ష విధించాం. ముమ్మాటికి మేము చెప్పేది నిజం. ఆ తరువాత కూడా వాళ్ళు నిన్ను గనక ధిక్కరిస్తే మీ ప్రభువు విస్తృతమైన కారుణ్యం కలవాడు, అయితే ఆయన శిక్ష అపరాధ జనులపై నుంచి తొలగిపోదు అని వారికి చెప్పాయి. అల్లా తలుచుకొని ఉంటే మేము కానీ మా తాత ముత్తాతలు కానీ షిర్కుకు పాల్పడేవారం కాము. ఏ వస్తువును నిషిద్ధంగా ఖరారు చేసేవారం కూడా కాము అని ముష్రికులు అంటారు. వారికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. చివరకు వారు మా యొక్క శిక్షను చవిచూశారు. ఓ ప్రవక్త, వారిని అడుగు, మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు, అంచనాలతో మాట్లాడతారు. ఇంకా వారికి ఇలా చెప్పు, పరిపూర్ణమైన వాదన అల్లాదే. ఆయనే గనక తలుచుకుంటే మీ అందరినీ సన్మార్గంపై నడిపించేవాడే. అల్లా ఈ వస్తువుల్ని నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి అని వారిని అడుగు. మరి వారు గనక అలా సాక్ష్యమిస్తే నీవు మాత్రం వారితో పాటు సాక్ష్యం ఇవ్వకు. వారి మిథ్యాభావాలను అనుసరించకు, వారి మూఢనమ్మకాలను అనుసరించకు. మా ఆయుతులను, మా వాక్యాలను ధిక్కరించేవారి, పరలోకాన్ని విశ్వసించని వారి, ఇంకా ఇతరులను తమ యొక్క ప్రభువుకు సమానులుగా నిలబెట్టే వారి కోరికలను నీవు అనుసరించద్దు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు నేను చదివి వినిపిస్తాను అని ఓ ప్రవక్త నీవు వారికి చెప్పు. అవేమిటి అంటే, అల్లాకు, సృష్టికర్తకు సహవర్తులుగా ఎవరిని కల్పించకండి. తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ యొక్క సంతానాన్ని హతమార్చకండి, అబార్షన్ చేయకండి, చంపకండి. పేదరికపు భయంతో మీ యొక్క సంతానాన్ని హతమార్చకండి. మేము మీకు ఆహారం ఇస్తున్నాము, వారికి ఇస్తాము. సిగ్గుమాలిన పనులు, అవి బాహాటంగా జరిగేవైనా గుట్టుగా జరిగేవైనా వాటి దరిదాపులకు కూడా వెళ్ళకండి. సత్యబద్ధంగా, న్యాయబద్ధంగా తప్ప అల్లా నిషేధించిన ఏ ప్రాణిని కూడా హతమార్చకండి. మీరు ఆలోచించి పని చేస్తారు అని అల్లా మీకు ఈ యొక్క విషయాలను గురించి గట్టిగా తాకీదు చేస్తూ ఉన్నాడు.
తండ్రి లేని బిడ్డ యుక్త వయస్సుకు చేరుకునే వరకు ఉత్తమ రీతిలో తప్ప అతని ఆస్తి దరిదాపులు కూడా వెళ్ళకండి. మరియు బిజినెస్, వ్యాపారం, కొలతలు తూనికలలో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి. మేము ఏ ప్రాణిపైన కూడా శక్తికి మించిన భారం మోపము. పలికితే న్యాయమే పలకండి. న్యాయసమ్మతంగా మాట్లాడండి. వ్యవహారం మీ బంధువులకు సంబంధించిందైనా సరే న్యాయమే పలకండి, న్యాయసమ్మతంగానే మాట్లాడండి. వ్యవహారం మీ బంధువులకు సంబంధించిందైనా సరే అల్లాతో చేసిన భాషను నెరవేర్చండి. మీరు సదా జ్ఞాపకముంచుకునేందుకు గాను అల్లా మీకు ఇలా తాకీదు చేశాడు. ఇదే నా రుజుమార్గం, ఇదే ఇస్లాంలో ఉన్న రుజుమార్గం కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లా యొక్క మార్గం నుంచి వేరుపరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకు గాను అల్లా మీకు ఈ విధంగా తాకీదు చేశాడు. ఆ తరువాత మేము ఉత్తమంగా ఆచరించే వారిపై అనుగ్రహం పరిపూర్తి కావటానికి, ఆజ్ఞలన్నీ స్పష్టంగా వివరించటానికి, మార్గదర్శకత్వం లభించటానికి, కరుణించబడటానికి, వారు తమ ప్రభువును కలుసుకునే విషయమై దృఢ విశ్వాసం కలిగి ఉండటానికి గాను మోసేకు తౌరాతు గ్రంథాన్ని వసగాము, మోషే ధర్మశాస్త్రం. మరియు ఈ ఇది ఖురాన్ గ్రంథం మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది. మాకు పూర్వం ఉండిన 2 వర్గాలపై మాత్రం గ్రంథం అవతరింపజేయబడింది. వారు ఏమి చదివేవారో మరేమి చదివించేవారో అసలు మాకేమీ తెలియదు అని మీరు అనకుండా ఉండటానికి, ఒకవేళ మాకే గనక గ్రంథం వసగబడి ఉంటే మేము వారికన్నా ఎక్కువ రుజువర్తులం అయ్యేవాళ్ళం అని అనకుండా ఉండటానికి గాను మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని మీ వద్దకు పంపాము. ఇప్పుడు మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి ఒక స్పష్టమైన గ్రంథం, మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం వచ్చేసింది. అయినప్పటికీ ఈ ఖురాన్ స్పష్టమైన గ్రంథం, మార్గదర్శకత్వ సాధనం మరియు కారుణ్యం ఇది మీ దగ్గరికి వచ్చేసింది. అయినప్పటికీ అల్లా యొక్క ఆయుతులను, వాక్యాలను, వహీలని, మాటలను అసత్యాలు, అబద్ధాలు అని కొట్టిపారేసి వాటి నుంచి ప్రజలను ఆపే వాడి కంటే పరమ దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? మేము త్వరలోనే మా ఆయుతుల నుండి ఆపేవారిని వారి ఈ ఆపుదల కారణంగా ఘోరంగా శిక్షిస్తాము. త్వరలోనే ఏమిటి? తమ వద్దకు దైవదూతలు రావాలి అని, లేక నీ ప్రభువే స్వయంగా ప్రత్యక్షం అవ్వాలి అని, లేక నీ ప్రభువు వద్ద నుండి ఏదన్నా గొప్ప నిదర్శనం రావాలి అని వీళ్ళు వేచి ఉన్నారా? నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా గొప్ప సూచన వచ్చేసిన రోజున ముందు నుంచి విశ్వసించకుండా ఆ రోజునే విశ్వసించిన వాని విశ్వాసం
లేక విశ్వసించి కూడా ఏ సత్కార్యము చేయని వాని విశ్వాసం అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. విశ్వసించి కూడా సత్కార్యాలు చేయని వారు లేదా ఆ రోజు విశ్వసించే వారికి ఇక ఏ సత్కార్యము చేయని వానికి వాని విశ్వాసం అతనికి ఏ విధంగా కూడా ఆ రోజు ఉపయోగపడదు. కనుక మీరు నిరీక్షించండి, మేము కూడా నిరీక్షిస్తూ ఉంటాము అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఎవరు తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసి వర్గాలుగా ముఠాలుగా విడిపోయారో వాళ్ళతో నీకే సంబంధము లేదు. ఎవరైతే తమ యొక్క ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసి రకరకాల జమాతులుగా ముఠాలుగా వర్గాలుగా విడిపోయారో వాళ్ళతో నీకే సంబంధము లేదు. వాళ్ళ వ్యవహారం దైవాధీనమై ఉంది. తర్వాత వాళ్ళు చేసింది ఏమిటో వాళ్ళకి అల్లా తెలియజేస్తాడు. సత్కార్యం చేసిన వాని సత్కార్యానికి 10 రెట్లు లభిస్తాయి. దుష్కార్యానికి ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్ష మాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. ఓ ప్రవక్త ఈ విధంగా చెప్పు, నా ప్రభువు నాకు రుజుమార్గం చూపించాడు. అదొక స్థిరమైన ధర్మం, ఎలాంటి వక్రత లేనిది. అల్లా వైపు ఏకాగ్రతతో మరలిన అబ్రహాం విధానం అది. ఇబ్రాహీం ఆయన ముస్లిక్కులలోని వాడు కాదు. ఇంకా ఈ విధంగా ప్రకటించు, నిస్సందేహంగా ఎటువంటి అనుమానం లేకుండా నా నమాజు, నా యొక్క సకల ఆరాధనలు, నా యొక్క జీవనం, నా మరణం ఇవన్నీ కూడా సర్వలోకాల ప్రభు అయిన అల్లా కోసమే. అల్లాహ్, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటి వాణ్ణి. ఓ ప్రవక్త వారిని అడుగు, ఏమిటి, నేను అల్లాను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా? నిజానికి ప్రతి దానికి ప్రభువు ఆయనే. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసేవాడెవడు ఇంకొకటి బరువును మోయడు. ఆ తరువాత మీరంతా కూడా మీ ప్రభువు వద్దకే పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ ఏ విషయాలలో విభేదించుకున్నారో వాటి వాస్తవాలను తెలియజేస్తాడు. ఆయనే మిమ్మల్ని భూమండలంలో ఖలీఫాలుగా నాయకులుగా చేశాడు. మీకు ప్రసాదించిన వాటిలో మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం మరికొందరిపై మిమ్మల్ని పరీక్షించడం కోసం మరికొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు. నిజంగా నీ ప్రభువు శిక్షించడంలో వేగవంతుడు. అలాగే ఆయన అపారంగా కరుణించేవాడు, అపారంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు కూడాను. అల్లాహు అక్బర్.